తమది రాజారెడ్డి రాజ్యాంగం కాదని చట్టాలను ఉల్లంఘిస్తేనే చర్యలు ఉంటాయని మంత్రి లోకేష్ అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. వైసీపీలో రాసలీలు జరుగుతున్నాయని, అధికారుల మీద కూడా ఆరోపణలున్నాయని తెలిపారు. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంక్వైరీలు చేయిస్తామని, అదే నా రెడ్ బుక్ లో ఉందన్నారు నారా లోకేష్. అప్పటికి 2 ఎగ్జామ్లు జరిగిన ఆ రిజల్ట్స్ చూసినా బాధ కలిగించింది. సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు, ప్రత్యేకంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం తీసుకురాలి. నేను మంత్రి అయిన వెంటనే అధికారులు వచ్చి గత ప్రభుత్వం 1000 ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబసే కాదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది అని అడిగాను. నేను కూడా సిబిఎస్ఈలో చదివినోడిని. 10th లో సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ అపియర్ అయ్యా. నాకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందని. అప్పుడు నేను అడిగాను, ప్రిపరేటరీ వర్క్ జరిగిందా, యూనిట్ టెస్టులు జరిగినాయా, క్వార్టర్లీ టెస్టులు జరిగినాయా, ప్రీ ఫైనల్స్ మనం నిర్వహించాలి కదా, ఏమన్నా ప్రిపేర్డ్నెస్ టెస్ట్ చేశారా అని అధికారులు అడిగారు. లేదండి గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. అప్పుడు నేను అధికారులు కోరినంటే లెటెస్ట్ డూ అసెస్మెంట్. ఇప్పుడు పిల్లలు డైరెక్ట్ గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ తీసుకెళ్లి సిబిఎస్ఈలో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ పడేస్తే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. పొరపాటున ఎవరన్నా ఫెయిల్ అవుతే జీవితాంతం ఆ బాధ ఆవేదన వాళ్ళు ఉంటుంది. మనం కూడా చూసాం గతంలో కొంతమంది విద్యార్థులు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నేను పాదయాత్రలో చూశాను. ఆనాడు నేనే చెప్పా, అరే మంగళగిరిలో ఓడిపోయా ఏమవుదు, మళ్ళీ 5 సంవత్సరాలు నేను కష్టపడితే అక్కడనే గెలుస్తాను. ప్లస్ అదే నిజమే. సో విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా కీలకమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ 2 ఎగ్జాంపుల్ నేను రిజల్ట్ చూసాను. మిగతా ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆనాటికి రాలేదు. దాని తర్వాత నేను కేబినెట్ మీటింగ్ జరిగింది, మళ్ళీ ఇటు వచ్చేసాను. రేపు ఎల్లుండి వాళ్ళతో సమీక్ష చేస్తాను. దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ సంస్కరణలు ఏం తీసుకొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తాం. ఏ సంవత్సరంలో ఏ సంస్కరణ అమలు చేస్తాం, 5 సంవత్సరాలు ఎలా తీసుకెళ్లాలనే ఆలోచన మేము తీసుకుని ప్రజల ముందర పెడతాం. అప్పటికి 2 ఎగ్జామ్లు జరిగిన రిజల్ట్స్